ఏమిచ్చి గాలికి అందరా స్టార్ట్ చేసావా? హలో కొమాన్, వాట్సాప్, ఎట్లా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు ఈ వీడియోలో ఈ క్షణం ఈ పూట మనం హ్యామ్స్టర్ యొక్క కంప్లీట్ కేర్ని చూద్దాం. అసలు ఈ హ్యామ్స్టర్ గాడి ఒక రోజు మొత్తం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. జస్ట్ 8 నిమిషాల్లో. అస్సలు ల్యాగ్ ఉండదు అనమాట ఈ వీడియో. సో 0 ల్యాగ్, ఓన్లీ ఇన్ఫర్మేషన్. అయితే చిన్నప్పుడు 6th క్లాస్లో నేను స్కూల్కి వెళ్ళేది. అప్పుడు మా సోషల్ టీచర్ ఎప్పుడే ఓకే సెటప్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నేను ఎక్కడొక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ థింగ్, చాలామంది నాకు మెసేజ్లు డిఎమ్స్ చేస్తున్నారు. కొండాపూర్ ఏం చేస్తున్నారు? కొండాపూర్ కొండనాయాల కూతు బాబమ్మ మీరు అసలు సో గాయస్, సో చలో నో ల్యాగ్. అయితే మా సోషల్స్ టీచర్ చిన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక హ్యామ్స్టర్ గురించి. ఫ్లాష్ ఆప్తావా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హ్యామ్స్టర్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, హ్యామ్స్టర్ అనేవి సోలిటరీ యానిమల్స్. సోల్టరియో అది ఉంటుంది, అది ఇక్కడ వేస్తా. సో అవన్నమాట. ఈ యానిమల్స్ ఏంటంటే ఇవి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతాయి. 2-3 కలిపి ఉంచితే వీటికి అంత నచ్చదనమాట. చాలామంది పేర్లాగా తెస్తారు, లేకపోతే 2 మేల్స్ 2 ఫీమేల్స్, ఒక మేల్ ఫీమేల్ అట్లా తెస్తారు. అవి కొట్టుకుంటూ ఉంటాయి, ఫుల్ దెబ్బలతో ఉంటాయి. లేకపోతే అవి అట్లా మొత్తం ప్రాబ్లమ్స్ అవుతుంది. మళ్ళీ బ్రీడింగ్ స్టార్ట్ చేస్తే అవి వాటి పిల్లల్ని అవే తినేస్తే అదంతా బ్రీడింగ్ అనేది ఇంకో కాన్సెప్ట్, మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు బేసిక్గా ఒక హ్యామ్స్టర్ని ఎట్లా పెంచాలి, ఇంకా మన స్పిరిట్ గాడి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యామ్స్టర్, ఒక్క సిరియన్ హ్యామ్స్టర్కి మినిమం 2 feet ట్యాంక్ అయితే ఉండాలన్నమాట. సో ఇది ఒక 2x1 feet ట్యాంక్ అనమాట. సో ఇంత ట్యాంక్ అయితే మనోడికి ఉండాలి. ఇది ఏదైనా కావచ్చు, ఇట్లాంటి ఒక దాన్ని ఏమంటారు, ఇట్లా గ్లాస్దైనా పర్లేదు, ప్లాస్టిక్దైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. కాకపోతే కేజ్ కాకుండా ఇలాంటి సర్ఫేస్ ఉన్నదైతే బెటర్ అనమాట. కేజ్లో అంత బాగోదు. ప్లస్ ఈ హ్యామ్స్టర్స్ ఏంటంటే ఫుల్ కొరుకుతాయి అనమాట. ఈ కేజ్ని కూడా కొరికేసి బయటకు వచ్చేస్తాయి, మెటల్ది కూడా కొరికేస్తాయి. బై ద వే, ఇక్కడ ఒక పెద్ద మనిషి రగ్గు కప్పుకొని నీట్గా పడుకుంటున్నాడు. నాన్న, చిట్టి, భాస్కర్ దా నీకు చాక్లెట్ కనిస్తుందా? రాడంట. కొండాపూర్ ఏం చేస్తున్నావు? కొండాపూర్ కొడదా. బండనా కొడుకు ఎంత అయ్యాడో చూడండి, ఇంత సైజా ఏంటి? డైటింగ్ లాంటివి ఏం లేవా? ఎప్పుడు తినడమేనా? ఏంటి మమ్మీ, ఎవడీడు? హ్యామ్స్టర్స్లో 2 types ఆఫ్ హ్యామ్స్టర్స్ ఉంటాయి అనమాట మెయిన్గా మనకి ఇక్కడ దొరికేవి. ఒకటేమో రష్యన్ డ్రాఫ్ హ్యామ్స్టర్, ఇంకొకటేమో సిరియన్ హ్యామ్స్టర్. సిరియన్ హ్యామ్స్టర్ ఏంటంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, వీటికి ఫర్ వస్తుంది అదనమాట. ఆ రష్యన్ హ్యామ్స్టర్స్ ఏంటంటే ఇవి బాగా చిన్నగా ఉంటాయి, వాటికి 2 పెట్టుకోవచ్చు ఈ ట్యాంక్లో ఒకవేళ రష్యన్ హ్యామ్స్టర్స్ ఉంటే. కానీ ఇప్పుడే చెప్తున్నా కదా, సింగిల్గానే పెట్టుకోండి, అదే బెటర్. 2 పెట్టద్దు, బ్రీడింగ్ పర్పస్ అయితే అదంతా వేరే కథ. మ్యాక్సిమం ఒకటే పెట్టుకోండి. పడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడండి ఎట్లాగోలా. సో ఈ హ్యామ్స్టర్స్లో స్పెషాలిటీ ఏంటంటే క్యూట్ పనులు చేస్తాయి అనమాట. చిన్నగా ఉంటుంది కాబట్టి అది ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది ఫస్ట్ దాని పనులు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, కెమెరామ్యాన్ ఫ్లాష్ బంద్ చేస్తావా? కళ్ళు బంద్ చేస్తలేవు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీ. సో ఇంకో మెయిన్ ఐటమ్ ఏంటంటే హ్యామ్స్టర్ విషయానికి వస్తే బెడ్డింగ్. ఇదే మెయిన్. ఈ బెడ్డింగ్లో చాలామంది మిస్టేక్స్ చేస్తారు, అక్కడే వాళ్ళ హ్యామ్స్టర్స్కి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఏంటంటే వుడ్ షేవ్ అని అమ్ముతారు, ఒక వుడ్ షేవ్ అని చెప్పి అది అమ్ముతారు అనమాట. ఆ వుడ్ షేవ్లో 99% వుడ్ షేవ్స్ అసలు మంచి కాదు, ఏదో 1% ఉంటుంది. ఆ బ్రాండ్ ఏంటో కూడా నాకు తెలియదు, అది దొరకదు, అదంతా మనకు అనవసరం.
వుడ్ షేవ్స్ అనేవి అసలు వాడకూడదు. ఎందుకంటే వాడు ఎట్లా తయారు చేస్తాడంటే ఇవి దీని పూపు దీని పీ అదంతా కూడా అది అబ్జర్వ్ చేసేసుకొని స్మెల్ రాకుండా ఉండేలాగా ఒకలాగా తయారు చేస్తారనమాట. అందులో కొన్ని టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఏవో వేసి దానివల్ల ఏమవుతుందంటే అది ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకునే తత్వం ఉంటుంది కదా, దీనికి అస్సలు పడదు దాని స్మెల్. సో వుడ్ షేవ్లో పెడితే దానికి ఇంకా ఆక్సిజన్ లేనట్టే అనమాట, దానికి ఊపిరి ఆడదు, అది పీల్చుకోలేదు. ఇవి చాలా సెన్సిటివ్ అనమాట స్మెల్కి. ప్లస్ ఇవి ఉన్న చోట మీరు ఏమీ రూమ్ ఫ్రెషనర్లు కొట్టకూడదు, హై పర్ఫ్యూమ్స్ కొట్టుకొని వీటి దగ్గరికి వచ్చి వీటిని ఎత్తుకోకూడదు, అవన్నీ చేయకూడదు. సో బెడ్డింగ్ విషయంలో ఆ వుడ్ షేవ్ ఒకటి అవాయిడ్ చేయండి. ఏంటి సేఫ్ అంటే బెడ్డింగ్ ఫస్ట్ ఇది నంబర్ 1 సేఫ్ బెడ్డింగ్ అనమాట. ఇవేంటంటే టాయిలెట్ పేపర్స్. అదని చూపిస్తా. సో ఇదిగోండి, ఇప్పుడు ఇది ఒక టాయిలెట్ పేపర్. ఇలాంటి ఒక టాయిలెట్ పేపర్ తీసుకోండి. ఇట్లా మ్యాక్సిమం ఇట్లా ఎక్కువ ప్లెయిన్ ఉండేలాగా చూసుకోండి. వీటిని ఏం లేదు, ఇట్లా సింపుల్గా ఇట్లా తీయండి. ఇలా వచ్చాయి 4, వీటిని మళ్ళీ ఇలా తీసి దీన్ని ఇట్లా పెట్టి దీన్ని ఇలా చించండి, చేత్తోనే చించండి. ఏమీ దాన్ని ఏమంటారు, కత్తెర వాడద్దు, ఏం వాడద్దు, అప్పుడు షార్ప్ ఎడ్జెస్ అయిపోతాయి. ఇలా చించారా, ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే స్ప్లిట్ అయిపోతాయి. ఇంకండి ఇలా స్ప్లిట్ అయ్యాయా, దీన్నే వేసేయడమే. దానికి ఎలా కావాలో అది అలా మలుచుకుంటుంది. ఒక సైడ్ పెద్దగా చేసుకుంటుంది, ఒక సైడ్ చిన్నగా చేసుకుంటుంది, దాని ఇష్టం అనమాట. ఇలా పడుకుంటుంది. ఇది సమ్మర్లో బెస్ట్, వింటర్లో బెస్ట్, ఆల్ టైమ్ ఇది బెస్ట్ అనమాట. మళ్ళీ ఇది దాన్ని అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్మెల్ కూడా అంతేం రాదు చెప్పాలంటే. నేను ఇదే వాడుతున్నా. ఇది బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. పేపర్ బెడ్డింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇది చీప్ అండ్ బెస్ట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ పేపర్ బెడ్డింగ్ అనమాట నేను తయారు చేసింది. ఇది మీరు వాడచ్చు. ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే రైస్ పొట్టు ఉంటుంది కదా, రైస్ది పొట్టు ఉంటుంది, అది కూడా వాడచ్చు. లేకపోతే ఇంకొకటి కార్న్ బెడ్డింగ్ ఏదో ఉంటుంది, అది నేను మీకు స్క్రీన్ మీద వేస్తూ ఉంటాను. ఈ 2 బెడ్డింగ్స్ కూడా సేఫ్ అనమాట. నేనైతే ఇది వాడుతున్నాను. సో ఇది ఫస్ట్ పాయింట్, బెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్. చాలామంది హ్యామ్స్టర్కి ఏం ఫీడింగ్ చేయాలి, చాలామంది వెజిటేబుల్స్ అవి ఫీడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా దీని హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే హ్యామ్స్టర్ పెల్లెట్స్ దొరుకుతాయి. ఒక సెకండ్, ఎక్కడ నుంచో తీయక్కర్లేదు, దీని దగ్గర 100 ఉంటాయి అనమాట దాచుకొని. సో ఇలా హ్యామ్స్టర్ పెల్లెట్స్ దొరుకుతాయి. ఈ పెల్లెట్స్ కూడా నేను మీకు ప్రోడక్ట్స్లో ఇస్తాను చూడండి, అది కొనుక్కోండి. బెస్ట్ పెడతాను, నేను అవే వాడుతున్నాను. సో వీటిని ఇస్తే మనోడు తీసుకొని తినేస్తాడనమాట. సింపుల్ కాన్సెప్ట్. దాని ఫుడ్ తీసేసానంట, వెంటనే చూడండి ఎట్లా వెళ్ళి అక్కడ ఎత్తుకేసుకుంటున్నాడు. ఆడి ఫుడ్ ఎవడో దొంగతనం చేశాడంట, ఇక్కడ నా ఫుడ్ ఎవడో లేపేశాడని చెప్పి తెగ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనమైతే మన హ్యామ్స్టర్కి రోజుకి 10 ఇస్తారంట. సో 10 ఇవ్వండి మీరు. అది ఎంత తినాలో దానికి తెలుసు, అది ఎక్కువ తినదు. హ్యామ్స్టర్స్ ఇవన్నీ హ్యామ్స్టర్ ఏంటంటే అది ఫుల్ దాచుకుంటూ ఉంటుంది అనమాట. సో మీరు దానికి కావాలంటేనే తింటుంది, లేకపోతే దాచుకుంటూ ఉంటుంది. మేమైతే రోజుకి 10 ఇస్తాము. అండ్ వీక్లీ ఒక 3 times 4 times కొన్ని వెజ్జెస్, ఎక్కువ కాదు కొన్ని, లైక్ ఏంటంటే కొంచెం కీరా, లేకపోతే కొంచెం కొత్తిమీర, ఇంకా అలా ఏదైనా సేఫ్ వెజిటేబుల్ అది మీరు గూగుల్ చేసుకొని పెట్టచ్చు. అట్లా ఆ వెజిటేబుల్స్ పెడతాం. అది సెకండ్ థింగ్. ఇప్పుడు ఫీడింగ్ అయిపోయింది, బెడ్డింగ్ అయిపోయింది, అండ్ మన హ్యామ్స్టర్ని ఒకటే పెట్టాలి, అది కూడా చెప్పేసా. అండ్ తర్వాత ఏంటంటే క్లీనింగ్. ఎన్ని రోజులు క్లీనింగ్ ఉంటుంది, ఏముంటుంది అని చెప్తే, ఇప్పుడు ఇదిగోండి ఈ పేపర్ బెడ్డింగ్లో ఏంటంటే స్పెషాలిటీ, మ్యాక్సిమం ఫుల్ స్మెల్ వస్తే క్లీన్ చేసుకోవచ్చు. మేము ఎట్లా చేస్తామంటే క్లీనింగ్, ఇదిగోండి ఇప్పుడు ఇదంతా ఫ్రెష్గా ఉంది. ఈ పేపర్ బెడ్డింగ్లో ఏం ప్రాబ్లం అంత ఎక్కువ ఏం లేదు ప్రాబ్లం చెప్పాలంటే. ఎందుకంటే ఇవి టెరిటోరియల్ యానిమల్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే అక్కడో కార్నర్ అలా ఒక 2-3 స్పాట్స్ పెట్టుకొని అక్కడ మాత్రమే పీ అండ్ పూప్ చేస్తుంది. కెమెరామ్యాన్ ఎక్కడ ఫ్లాష్ చేయాలి ఎక్కడ ఫ్లాష్ చేయకూడదో తెలిసిన వాడే కరెక్ట్ కెమెరామ్యాన్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ కొంచెం అట్లా వేస్తుంది. సో ఇదిగోండి ఇప్పుడు ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది, ఈ స్పాట్లోనే అది పీ చేస్తుంది, పూప్ వేస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, ఇట్లా సింపుల్గా ఎవ్రీ ఒక 2 daysకో 3 daysకో ఒకసారి ఇది మాత్రమే ఇట్లా పట్టుకొని తీసేయండి. ఇది మొత్తం ఈ పార్ట్ అంతా పట్టుకొని దీన్ని బయటికి తీసి ఒక క్యారీ బ్యాగ్లో చుట్టండి, లేకపోతే ఇంట్లో పడతాయి. ఈ ఇంట్లో కింద పడితే మమ్మీ వచ్చి కొట్టడం జరుగుతుంది. సో ఇట్లా తీయండి. దీంతో పాటే దాని పువ్వు అదంతా కూడా ఇట్లా కలెక్ట్ చేసేసుకోండి. ఇదే టిష్యూతో అట్లా కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మీరు కలెక్ట్ చేసేసుకోండి. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఈ గలీజ్ అంతా తీసేసినాం. ఇదేంటి 2 daysకో 3 daysకో తీసేసాం. ఇప్పుడు దీన్ని తీసి డస్ట్బిన్లో పడేయాలి.
ఎట్లా పడేయాలి తెలుసా కెమెరామ్యాన్? పడేసిరా. ఆ పాతకున్నది అలా పడేశాక ఇదిగోండి, ఇది కొత్తది, ఇది ఎక్స్ట్రా మేము లాస్ట్ టైం ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇలా కవర్లో పెట్టుకున్నాం. ఇందాక నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రాని కొంచెం వేసేయండి. ఇదిగోండి నేను అంత తీసా, ఇంత వేసేసా. ఇప్పుడు మనోడి మీద అయిపోయింది. ఇప్పుడు వాడే సర్దుకుంటాడు అనమాట నీట్గా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా వదిలేస్తాం. ఇట్లా మనం ఎవ్రీ 2 days 3 daysకి తీసుకుంటా ఉండి లాస్ట్కి 1 weekకో లేకపోతే 10 daysకో మొత్తం క్లీన్ చేస్తాం. ఇంకా ఇదంతా తీసేసి ఇది మొత్తం ఇట్లా నీళ్లు పోసి ఆ నీళ్ళంతా ఇట్లా వంపేసి మళ్ళీ పెట్టి తుడిచేసుకొని మళ్ళీ ఇదంతా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత వీల్, ఇంకండి ఇట్లా వీల్ వస్తుంది. ఈ వీల్లో పెద్ద వీల్ కొనాలి అసలుకైతే సిరియన్ హ్యామ్స్టర్కి. ఇది రష్యన్ హ్యామ్స్టర్కి ఓకే, అది కూడా చిన్నగా ఉన్నప్పుడు ఓకే, మరీ పెద్దగా అయితే ఇది కూడా అంత బెస్ట్ కాదు, ఎందుకంటే ఇట్లా సైడ్ వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకనే ఇది కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు ఇది మార్చాలి, మనోడు కూడా పెద్దగా అయిపోతున్నాడు. సో ఇది మార్చి ఒక పెద్ద వీల్ కొనాలన్నమాట, లేకపోతే తయారు చేయాలి కొంచెం పెద్దది. సో అది వీల్. ఆ వీల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాయి అనమాట నైట్ టైమ్. ఇప్పుడు కూడా అది మంచి కదులుతూ ఉంటుంది అని చెప్పి మేము నైట్ టైమే వీడియో తీసుకుంటున్నాం. టైం అరౌండ్ 12 o'clock అయింది. సో ఇదిగోండి ఇట్లా ఈ వీల్లో అది 24/7 జాగింగ్ రన్నింగ్ చేస్తూనే ఉంటుంది. అది అట్లనే దాని ఎనర్జీ మొత్తాన్ని అది తగ్గించుకుంటుంది అనమాట. లేకపోతే దానికి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, దానికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో వీల్ అనేది కంపల్సరీ. అండ్ దెన్ వాటర్. ఈ వాటర్ అనేది ఎప్పుడు ఫ్రెష్, రోజు మార్చండి బెటర్. వాటర్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా రోజు మార్చాలి. ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. ఇది కొనుక్కొని ఇది ఎట్లా అంటే ఇందులో వాటర్ ఫిల్ చేస్తామా, ఇది ఇట్లా రివర్స్ తిప్పి ఇందులో వాటర్ ఫిల్ చేస్తాం. ఇదిగోండి ఇందులో ఇప్పుడు కొత్త వాటర్ ఫిల్ చేసాం. దీన్ని ఇట్లా తిప్పాం, నేను తిప్పి ఇట్లా టైట్ చేసి దీన్ని కొంచెం ఇట్లా వెనక్కని ఇలా ఒకసారి దీన్ని ఇట్లానే పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా వదిలితే అలా ఎయిర్ మొత్తం అయ్యి అది లాక్ అయిద్ది అనమాట, ఇక్కడ లాక్ అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడు ఒక్కసారి కొంచెం ఇట్లా ఇలా 1 second అని వదిలేస్తే ఇదిగోండి ఇప్పుడు ఏమైందంటే ఇదిగోండి ఇప్పుడు ఇట్లా అయిందా. ఇప్పుడు ఇది ఇట్లా తాగితే ఇందులో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, అదేం తాగకపోతే ఇందులో నుంచి నీళ్ళు రావు, అది కాన్సెప్ట్. సో అట్లా చేసి దాన్ని మనం పెట్టేస్తాం, దీన్ని పెట్టేసాం. సో అది వాటర్ అనమాట. అయితే వాటర్ ఇట్లా అసలు టచ్ అవ్వకూడదు, టచ్ అయితే కొంచెం కొంచెం నీళ్ళు వచ్చేసి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అందులో ఉన్నదంతా. సో ఇట్లా పెట్టుకున్నాం అది. ఆ తర్వాత ఇట్లాంటి హైడింగ్ బొమ్మలు అవి ఇవి పెట్టండి. ఓహో ఏం బీక్తున్నావు బాయ్యా, ఏం బీక్తున్నావు బాయ్? సో ఇదిగోండి ఇప్పుడు మనోడికి ఒకసారి ఫీడింగ్ ఇచ్చి చూపిస్తా, ఎట్లా తింటాడు చూడండి మీరు. 1 2 3 4 5 6 7 8 తీసుకున్నా, 8 ఇచ్చా, 8 కుక్కేసుకున్నాడు. చూసారు ఎట్లా తయారాడు, ఇంకా అడుక్కుంటున్నాడు. ఇంకా అయిపోయింది, వెళ్ళి దాచుకపో, కొండపూరేష లేకుండా. సో అదనమాట, అది వచ్చేసి ఫీడింగ్. అట్లా మీరు డైలీ ఒక 7 8 ఒక 10 ఇవ్వండి, అది దాచుకుంటుంది, దానికి ఎప్పుడు కావాలో అప్పుడు తింటుంది. క్లీనింగ్ చేసినప్పుడు కూడా మన నానిపోతే ఏమన్నా ఉంటాయి పడేయండి, లేకపోతే వదిలేయండి. సో అదనమాట. అండ్ దెన్ చేంజెస్ చేసేటప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసేద్దు 1 weekకి, ఒక కొంచెం ఉంచండి, ఇంత బెడ్డింగ్ ఉంచి మిగతా చేంజ్ చేసి ఇది అట్లా ఇది మాత్రం అట్లా ఉంచేలాగే చూసుకోండి. ఎందుకంటే కంప్లీట్గా దాని స్మెల్ పోతే, కొత్త స్మెల్ వస్తే అవి కొంచెం ప్యానిక్ అవుతాయి అనమాట, కొంచెం స్ట్రెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అదనమాట సింపుల్. చాలామంది నాకు డిఎమ్స్ చేస్తూ ఉన్నారు, అన్న హ్యామ్స్టర్ కేర్ క్లియర్గా చెప్పు ఎట్లుంటుంది డే అంతా దాంది అని చెప్పి. సో డే ఏముండదు, హ్యామ్స్టర్కి డే ఏముండదు, ఓన్లీ నైటే. పొద్దున మొత్తం పడుకుంటూ ఉంటుంది, నైట్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. అదనమాట దాని కాన్సెప్ట్, అందుకనే నైట్ తీసుకుంటున్నాం. ఈ కొండాపూర్ అయితే యాక్చువల్లీ పడుకోవాలి, మనమే డిస్టర్బ్ చేసాం క్యావల్తీ. సో అదనమాట, అది వీడియో. సో ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్స్ మీ ముందుకి వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. అండ్ మనల్ని చాలామంది కూడా ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమ చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. మీరే నా బలం, మీరే నా బలహీనత. సో అదనమాట, హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. అండ్ చూపించాలని ఉంది కానీ సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్ బాయ్. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.